నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామందికి షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పట్లో చాలా ఓల్డ్ ఏజ్‌లో వచ్చేవి. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, సిట్టింగ్ జాబ్ వల్ల చాలా చిన్న ఏజ్‌లోనే షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయి. సో, ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏమీ మూవ్ చేయలేరు. అంటే షోల్డర్ కంప్లీట్‌గా ఫ్రోజన్ షోల్డర్ అయిపోతుంది. ఈవెన్ కొన్నిసార్లు పరిస్థితి ఎలా అంటే షర్ట్ ఏసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. రైట్. ఈవెన్ లేడీస్ బ్లౌజ్ ఏసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, అలాంటి వారి కొరకు ఇక్కడ ఈ వీడియోలో మనం ఒక చాలా సింపుల్ టిప్ అనేది మనం చూయిస్తున్నాం. ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఈ టిప్ ఎలా చేయాలి? చాలా చాలా సింపుల్ అండి. మనకు కావాల్సిందల్లా జస్ట్ సింపుల్ ఇలాంటి ఒక బెల్ట్ మాత్రమే. సో, ఈ బెల్ట్‌ని ఓకే. ఇది స్ట్రెచబుల్ అనమాట. మీరు ఇలా మీ పాదం ఈ హ్యాండిల్‌లో ఇలా పెట్టి ఫిక్స్ చేసేసేయండి. ఫిక్స్ చేసిన తర్వాత రెండో హ్యాండిల్ వచ్చేసి ఇలా చేతిలో మామూలుగా మన వెహికల్ హ్యాండిల్ పట్టుకున్నట్టుగా పట్టుకొని రైట్ ఇలా వెనక నుంచి కావాలంటే ఇలా వెనక నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. రైట్. సో, మంచి స్ట్రెచింగ్ వస్తుంది మీకు. ఒకవేళ ఇలా ఇబ్బందిగా ఉంటే గనక ఈ హ్యాండిల్‌ని ముందర ఏదైనా హుక్ ఫిక్స్ చేసి దాన్ని పట్టుకొని కూడా స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. సో, స్టార్టింగ్‌లో ఒక 6-12 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ స్ట్రెచింగ్ సరిపోవట్లేదు అనుకుంటే గనక ఇలా ఒకసారి హీల్ కూడా పెట్టొచ్చు. ఈ హ్యాండిల్‌లో హీల్ పెట్టేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. సో, ఒక లెగ్‌తో స్టార్టింగ్‌లో 5 టైమ్స్ స్టార్ట్ చేసి 10 టైమ్స్ వరకు రిపీట్ చేసుకోవచ్చు. సో, సేమ్ ఇదే మళ్ళీ మనం లెఫ్ట్ లెగ్‌తో కూడా రిపీట్ చేయొచ్చు. రైట్. సో, ఇందాక మనం రైట్ హ్యాండ్ రైట్ లెగ్‌తో చేసాము. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్‌తో చేస్తున్నాం. దీంట్లో కూడా ఒక 6 స్ట్రెచింగ్స్ చేసేసి స్టార్టింగ్ ఒక 1 వీక్ అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెమ్మదిగా దాన్ని 10, 12 వరకు రిపీట్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. షోల్డర్ జాయింట్‌లో చాలా మంచి మూవ్‌మెంట్ వస్తుందనమాట. అంటే మనం ఏమీ వర్క్ చేయట్లేదు కాబట్టి అంటే ఈవెన్ మెన్ అయినా, విమెన్ అయినా కూడా ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి ఇలా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈవెన్ మీ ఎల్బో జాయింట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో, ఇలా బ్యాక్ చేయొచ్చు. లేదా మీరు ఇలా ముందర పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ముందు నుంచి స్ట్రెచింగ్ చేయొచ్చు. రైట్. ఒకవేళ ఈ స్ట్రెచింగ్ మీకు సరిపోవట్లేదనుకుంటే, ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచింగ్ కావాలనుకుంటే, ఇక్కడ హ్యాండిల్ పట్టేసుకొని, దీన్ని ఇక్కడ హోల్డ్ చేసేసుకొని, ఇక్కడ నుంచి ఇలా పైకి స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం స్ట్రెచింగ్ అనేది పెరుగుతుందనమాట. అంటే మనం కాలుతో పట్టుకున్నప్పుడు కొంచెం లెంత్ ఎక్కువవుతుంది కాబట్టి, స్ట్రెచింగ్ తక్కువవుతుంది. ఇక్కడ మధ్యలో మనం పట్టుకొని పైకి లాగుతున్నాం కాబట్టి, ఇంకా స్ట్రెచింగ్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుందనమాట. సో, షోల్డర్ పెయిన్ ఉన్న ఏ ఏజ్ వాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో, మీరు లెఫ్ట్‌తో ఎంత చేస్తారో రైట్‌తో కూడా అంతే ఇన్వాల్వ్ చేయండి. సో దట్ మీకు మంచి స్ట్రెచింగ్ అనేది వస్తుందనమాట. రైట్. ఒకవేళ గనుక మీకు కాలుతో సరిపోవట్లేదనుకుంటే గనుక ఒక హ్యాండిల్‌ని ఎనకాల ఒక పర్సన్‌ని పట్టుకోమని చెప్పొచ్చు. లేదా ఒక విండోకి గానీ, డోర్‌కి గానీ హుక్‌కి హ్యాంగ్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. ఎల్బో స్ట్రెయిట్ టైట్‌గా స్ట్రెచ్ చేయండి. సో, ఈ డిస్టెన్స్ తర్వాత స్ట్రెచింగ్ అంతా చూసుకోండి. అంటే ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి. ఒకవేళ మీకు హెవీ స్ట్రెచింగ్ అనిపిస్తే ఒక పైప్ తీసేయొచ్చు. ఒకే పైప్‌తో కూడా చేసుకోవచ్చు మీరు. సో, షోల్డర్ జాయింట్ మొత్తం కంప్లీట్‌గా 360 డిగ్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా మనం మళ్ళీ లెఫ్ట్ షోల్డర్‌ని ఇన్వాల్వ్ చేస్తాం. సో, మీరిది చేస్తున్నప్పుడు హ్యాపీగా ఆ స్ట్రెచింగ్ అనేది ఫీల్ అవుతుంటారు. ఇది మామూలుగా మీకు ఇన్‌స్ట్రుమెంట్ అనేది ఆన్‌లైన్‌లో దొరికిపోతుంది. పెద్ద ఇబ్బందేం లేదు. ఒకవేళ మీకు దొరకకపోతే గనుక నాకు చెప్పండి. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి రెగ్యులర్‌గా. మీకు ఒక 30 డేస్ ఇది ప్రాక్టీస్ చేసి మీకెలా ఫీల్ అవుతున్నారు, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మీరు రెగ్యులర్‌గా చేయగలుగుతాం అని అనుకున్నప్పుడు మాత్రమే నా ప్రోగ్రామ్‌కి సైన్ అప్ అవ్వచ్చు. మన దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే మనకు ఆఫ్‌లైన్ మీటప్ ఉంటుంది 3 డేస్. అంటే మనం ఒక ఆశ్రమంలో మీట్ అవుతాం. అక్కడ మీకు థెరపీస్, తర్వాత డైట్ ప్లాన్, తర్వాత యోగాసనాస్ అన్నీ కూడా దగ్గరుండి మరీ ఇండివిడ్యువల్ కేర్ తీసుకుంటూ టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. సో, దీని కాస్ట్ వచ్చేసి 6,999 అంటే అకామిడేషన్, ఫుడ్ అండ్ ట్రీట్మెంట్ అంతా కలుపుకొని 6,999. ఇది హైదరాబాద్ సరౌండింగ్స్‌లో మీకు కీసరగుట్ట దగ్గర ఉన్న ఆశ్రమంలో ఉంటుందనమాట.
అలాగే మీరు ఒకవేళ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. సో, ఫస్ట్ మీకు చేసే సజెషన్ ఏంటంటే ఏదైనా మీరు ఒక 30 డేస్ రెగ్యులర్‌గా చేయండి. చేసిన తర్వాత మీరు ఓకే అనుకున్నప్పుడు, మీరు చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కి సైన్ అప్ అవ్వండి. లేకపోతే అనవసరంగా మీ టైం వేస్ట్ అవుతుంది. ఏదో చూద్దాం అనుకుంటే రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా చేయకపోతే మీకు ఎక్కడ కూడా రిజల్ట్స్ రావు. యాస్ సింపుల్ యాస్ దట్. మీ చైల్డ్‌ని స్కూల్‌కి రెగ్యులర్‌గా పంపిస్తేనే చైల్డ్‌కి ఎడ్యుకేషన్ ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అలాగే అన్నమాట. సో, ప్రోగ్రామ్ మీరు చేసి ఒక 30 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత క్లాసెస్‌కి కానీ, లేదా మన రిట్రీట్ ప్రోగ్రామ్‌కి కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, మీకు ఏ టాపిక్ పైన వీడియోలు కావాలో చెప్తే, ఆ టాపిక్ పైన వీడియోలు చేసి మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ.